లాసే నందిత గారి యొక్క మరణంలో అనుమానాలు ఉన్నాయి. దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలని సిబిఐ డీజీపీ అండ్ స్పీకర్ గారికి ప్లస్ గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ 1.5 month డ్యూరేషన్ లో 3 accidents. One is lift accident in the month of January. కేసీఆర్ నల్గొండ సభ తర్వాత 13 February 2024 చెర్లపల్లి దగ్గర నల్గొండలో కార్ యాక్సిడెంట్ అయింది. ద థర్డ్ వన్ వచ్చేసి 23/2 ఇదే ఈ రోజు జరగడం జరిగింది. సో దీని వెనకాల ఎందుకంటే ఒక యాక్సిడెంట్ అని మనం లైట్ తీసుకోవచ్చు. సో వరుసగా 3 ఉన్నాయి కాబట్టి we need an investigation. We are not claiming any political party, any individual person, but we need a detailed investigation. ఆ ఇన్వెస్టిగేషన్ లో ఆమె ఫోన్ ట్రాక్ కానీ వాళ్ళకున్న పాత కక్షలు కానీ ఇవన్నీ, ఎందుకంటే ఐఎమ్ నాట్ అసోసియేటెడ్ ఎనీ పొలిటికల్ పార్టీ, బట్ ఇప్పుడు ఆమె యంగ్ జనరేషన్ పొలిటికల్ పార్టీ, ఒక రిజర్వ్డ్ ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ చెందిన వ్యక్తి, ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ చెందిన రిజర్వ్ కాన్స్టిట్యుయెన్సీ, ఇన్వెస్టిగేషన్ అనేది కంపల్సరీ. మీ డౌట్ మీకు ఏదైనా ఎవిడెన్స్ అంటే ఈ 3 ఇన్సిడెంట్లు ఎవిడెన్స్? నో ఇప్పుడు రాజకీయాల్లో చాణక్యునిది సామవేద దండోపాధ్యాయులు ఉపయోగిస్తారండి కుర్చీ పవర్ కోసము. సో దాని విషయంలో మేము ఇన్వెస్టిగేషన్ చేయాలంటున్నాం అంతే. ఈమె అపోనెంట్స్ ఇక్కడ ఎవరు? గణేష్. అది ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇప్పుడు మేము ఇస్తే మా మీద డిఫమేషన్ కేసులు పడతాయి, అది కాదు. సో ఫస్ట్ స్టార్టింగ్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి గానీ వైఎస్ వివేకానంద రెడ్డి గానీ హత్యలు అనుకున్నారు, యాక్సిడెంట్ అనుకున్నారు, అన్ని ఓకే. సో వి నీడ్ ఇన్వెస్టిగేషన్ అండ్ యంగ్ పొలిటీషియన్, దట్స్ ఇట్. అంటే వాళ్ళంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ వాళ్ళకున్న. అవునండి, ఇప్పుడు ఎమ్మెల్యే అనేది చిన్న మాట కదా. ఎమ్మెల్యే వరకు వాస్తవం, ఎమ్మెల్యే అనేది చిన్న వాస్తవం కాదు. వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యే, అది కూడా 2023 చనిపోయారు. ఓకే, విత్ ఇన్ స్పాన్ లో మళ్ళీ ఇది జరిగింది. సో వి నీడ్ అన్ ఇన్వెస్టిగేషన్. ఆ 3 ఇన్వెస్టిగేషన్ జరిగితే కొనాలనే బయటపడతాయి, అప్పుడు వీ కెన్ అనాలిసిస్. ఓకే, ఇప్పుడు అధికారులు నచ్చినట్టు అది గవర్నమెంట్ డిసిషన్. ఇట్స్ డిపెండ్స్ అపాన్ ద గవర్నమెంట్ డిసిషన్.